రైళ్లలో లగేజీ పట్టుకెళ్లడంపై ఎప్పటి నుంచో నిబంధనలు ఉన్నాయి. ఒక్కో ప్రయాణికుడు తరగతిని బట్టి ఇంతేసి లగేజీని పట్టుకెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతుల దృష్ట్యా ఈ నిబంధనలు సరిగా అమలు కావడం లేదు. ఇకపై మాత్రం ఈ బ్యాగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విమానాశ్రయాల తరహాలో ఇకపై లగేజీని తనిఖీ చేయనున్నారు. తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలో బ్యాగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎలక్ట్రానిక్ తూనిక యంత్రంపై తమ లగేజీ ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తున్నట్లు గుర్తిస్తే అందుకు అదనపు రుసుము గాని పెనాల్టీ గాని విధించొచ్చు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించే ఉద్దేశంతోనే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, రైళ్లలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు ఇక నుంచి లగేజీ ఇంతేసి మాత్రమే తీసుకెళ్లాలనే నిబంధన వర్తించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇకపై రైల్వేలో ప్రయాణం చేసే ప్రయాణికుల ఇష్టం వచ్చినట్లుగా ఎక్కువ లగేజ్ తీసుకెళ్లే దానిపై కూడా రైల్వే శాఖ చెక్ పెట్టబోతుంది. ఎయిర్పోర్ట్ లో తరహాలోనే రైల్వే స్టేషన్ లో కూడా ఇకపై లగేజీ చెక్ చేయబోతున్నారు. బ్యాగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి అనే దానిపై కూడా రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలుతగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ లో బ్యాగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేసిన తర్వాత వాటిని సత్ఫలితాలు సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రైల్వే స్టేషన్ లో కూడా దీన్ని అమలు చేయబోతున్నట్లుగా ఒక సమాచారం మాత్రం రైల్వే శాఖ నుంచి కూడా అందుతుంది. అయితే రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల లగేజీని ఎలక్ట్రానిక్ తూనిక యంత్రంపై చెకింగ్ చేస్తారు. పరిమితి నుంచి లగేజ్ తీసుకున్నట్లు గుర్తిస్తే పెనాల్టీ కూడా విధించబోతున్నారు. ఇందుకు సంబంధించిన లగేజీకి సంబంధించి చెకింగ్, దానికి సంబంధించిన పరిమితులు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఎక్కువగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ లోని డొమెస్టిక్ అట్లాగే నాన్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సంబంధించి ప్రయాణం చేసే ప్రయాణికులకు ఒక తరహా, దాంతో పాటు డొమెస్టిక్ ఫ్లైట్స్ లో ప్రయాణించే వాళ్ళ ప్రయాణికులు ఒక తరహాకు సంబంధించి కూడా లగేజ్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే పరిమితి నుంచి లగేజ్ తీసుకెళ్తే మాత్రం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. అయితే అదే తరహాలోనే రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు కూడా దీన్ని అమలు చేయాలి అనే నిర్ణయానికి రైల్వే శాఖ వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై కూడా కొంత విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న తరగతి బట్టి ఒక్కో వ్యక్తికి 35 నుంచి 70 కేజీల వరకు ఉచితంగా లగేజీని తీసుకెళ్లవచ్చు. అయితే ఇందులో ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారు గరిష్టంగా 70 కిలోల వరకు లగేజీని తమ వెంట తీసుకెళ్లవచ్చు. ఇంకా ఏసీ 2 టైర్ లో ప్రయాణించే వారికి 50 కిలోల వరకు అనుమతిస్తారు. ఏసీ 3 టైర్ అంటే థర్డ్ క్లాస్ లోని ఏసీలో స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికులకు 40 కిలోల వరకు లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే సెకండ్ క్లాస్ ప్రయాణించే వారు 35 కిలోలు మాత్రమే ఉచితంగా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. ఒకవేళ అదనపు లగేజీ తీసుకెళ్లాలనుకునే వారు రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు లగేజ్ కౌంటర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా రైల్వే శాఖ నిబంధనల ప్రకారం ఎంతవరకు అంటే ఒక్కొక్క కేజీకి మోతాదు మించిన కేజీలకి ఒక్కొక్క కేజీకి కొంత డబ్బును కొంత రుసుము కూడా ప్రకటిస్తారు. ఆ రుసుమును చెల్లిస్తే మాత్రం మిగతాకు సంబంధించిన రిసిప్ట్ చూపించి ఇతర వాళ్ళకి ఆయా తరగతులకు బట్టి కేటాయించిన బరువు కంటే ఎక్స్ట్రా బరువుతోని లగేజీని తీసుకెళ్లొచ్చు. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని విధానాలు ఇప్పటికే రైల్వే శాఖ తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే లగేజీకి సంబంధించిన చెకింగ్, లగేజీకి సంబంధించిన బరువు, దానికి సంబంధించిన తరగతుల ప్రకారం ఆ లగేజీకి సంబంధించిన కేజీలు ప్రకటించాలంటే, దానికి సంబంధించిన బరువులు ప్రకటించాలంటే దానికి సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ కావాలి. అందుకు సంబంధించిన రిసిప్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం దీనికి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొత్తం సాఫ్ట్వేర్ ను కూడా త్వరలో
లోని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అమలులోకి తీసుకొచ్చిన తర్వాత సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్ లోని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రధాన రైల్వే స్టేషన్ లోని ఇది అమలు చేసిన తర్వాత ఇతర రైల్వే స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలోని దీన్ని విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరోపక్క ఈ లగేజ్ కి సంబంధించి కొంత లిమిట్ గా వెయిట్ పెడతాం ద్వారా భద్రత పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే చాలా మంది అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తున్నట్టయితే ఈగల్ టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తే భారీ మొత్తంలో అక్రమంగా డ్రగ్స్, గంజాయి, దాంతో పాటు ఇతర అనధికార వస్తువులు చాలా వరకు కూడా రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూడా ప్రస్తుతం లగేజ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. దాని చెకింగ్ ద్వారా వీటివన్నిటికి కూడా పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉన్నట్లుగా రైల్వే శాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఈ పద్ధతిని రైల్వే శాఖ అమలు చేయబోతుంది. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.